హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు సీతా అండ్ సితారా. అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ ది ఫేమస్ ముంబై స్ట్రీట్ ఫుడ్ వడాపావ్. ఇది ఇప్పుడు ముంబైలోనే కాదండి, ఇండియాలో ప్రతి స్ట్రీట్లో దొరుకుతుంది. అండ్ ఈ రెసిపీకి కొంచెం ప్రిపరేషన్ ఎక్కువగా ఉంటుంది, అలా అని కష్టమైతే కాదండి, చాలా సింపుల్. నేను చెప్పినట్లు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయి చేస్తే మీకు పర్ఫెక్ట్ ముంబై వడాపావ్ వచ్చేస్తుంది. అండ్ లాక్డౌన్లో మనం స్ట్రీట్ ఫుడ్ని చాలా మిస్ అవుతున్నాం కదా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ బాగా సిజిల్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. వీటన్నిటిని ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 4 వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి 2 నిమిషాల పాటు. తర్వాత ఇందులో కచ్చా పచ్చాగా మ్యాష్ చేసుకున్న పొటాటో వేసుకోవాలి, అంటే బంగాళదుంప. నేను 5 బంగాళదుంపల్ని ఉడికించుకొని పీల్ చేసుకొని వాటిని చేత్తో మ్యాష్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది కొంచెం కూల్ అయ్యాక వాటిని ఉండలుగా చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోండి. మీ దగ్గర ఉన్న పావ్ సైజుని బట్టి, అంటే బన్ సైజ్ బట్టి మీరు ఆ ఉండల సైజు చుట్టుకోవాలి. పొటాటో స్టఫింగ్ అంతా కూల్ అయ్యాక నేను ఉండలుగా చుట్టుకొని పెట్టుకున్నాను. ఈ పోర్షన్ మొత్తానికి 10 వచ్చాయండి. సో ఇప్పుడు వీటిని మనం ఆలూ బోండాలాగా చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు శనగపిండి తీసుకోండి. అందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మన బ్యాటర్ రెడీ అవ్వాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తయారు చేసుకొని పెట్టుకున్న పొటాటో మిక్చర్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో మన దగ్గర మిగిలిన పిండి ఉంటుంది కదా, ఆ పిండి మొత్తాన్ని తీగలుగా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు మొత్తం తీగలుగా డ్రాప్ చేసుకోండి. ఇది పిండి మిగిలిపోవటం వల్ల మాత్రమే చేసుకోవట్లేదండి, ఇది మన రెసిపీలో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇది కంపల్సరీ చేసుకోవాలి. మీరు కావాలంటే ఎక్స్ట్రా పిండి అయినా కలుపుకొని మరీ వేసుకోండి. అవి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలను మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. వన్స్ అవి ఆయిల్లో డ్రాప్ చేసిన తర్వాత మీరు కొంచెం దూరంగా నుంచోండి. అప్పుడప్పుడు అవి పగిలే ఛాన్సెస్ ఉంటాయి, సో దూరంగా నుంచోండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి అనిపించినప్పుడు వాటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసి వాటిని కలిపి వీటిని పక్కన పెట్టుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 4 ఎండుమిరపకాయలు వేసుకోండి, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి. తర్వాత మనం విడిగా బజ్జీ పిండితో క్రిస్పీగా వేసుకున్నాం కదా, అదంతా కూడా వేసేయండి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇదిగో ఇలా వస్తుందండి, కారపొడిలాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా కొంచెం కారపొడిలాగే అనిపిస్తుంది. దీన్ని పక్కన పెట్టుకొని గ్రీన్ చట్నీ కూడా తయారు చేసుకోండి. నేను ముందే రెడీ చేసి పెట్టేశానండి గ్రీన్ చట్నీ. అండ్ ఈ గ్రీన్ చట్నీ రెసిపీ కోసం మీరు నా గ్రీన్ చట్నీ రెసిపీస్ చెక్ చేసుకోవచ్చు. అందులో ఉన్న శాండ్విచ్ గ్రీన్ చట్నీ రెసిపీయే ఈ గ్రీన్ చట్నీ రెసిపీ. ఇవేనండి నేను తీసుకున్న బన్స్ కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి, అందుకే ఆలూ బోండాలు కూడా నేను కొంచెం పెద్ద సైజు వేసుకున్నాను. ఈ బన్ని మిడిల్లో కట్ చేసుకోవాలి. ఎండ్ వరకు కట్ చేయకూడదండి, ఆల్మోస్ట్ ఎండ్ వరకు కట్ చేసి జస్ట్ అలా ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆలూ బోండా చేసుకున్నాం, కారం చేసుకున్నాం, గ్రీన్ చట్నీ చేసుకున్నాం, అండ్ చిల్లీస్ కూడా వేయించుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని అరేంజ్ చేసుకోవడమే. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ ముంబై వడాపావ్ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.
అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.